జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 15వ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తియోగము 3వ శ్లోకము. నరూపమస్యేహ తథోపలభ్యతే నాంతో నచాదిహి నచ సంప్రతిష్ఠా అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ పురుషోత్తమ ప్రాప్తి యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జునా, నేను చెబుతూ ఉండేటటువంటి అశ్వత్థము వంటి సంసార వృక్షము యొక్క నిజస్వరూపాన్ని సామాన్యులు తెలుసుకోలేరు. ఈ సంసార వృక్షము ఎప్పుడు మొదలైందో, ఎప్పుడు అంతమవుతుందో, ఇది ఎట్లా ఉంటుందో, ఈ విషయాలు ఈ సంసారములో ఉన్నటువంటి వారికి తెలియనే తెలియదు. కానీ అర్జున, ఈ సంసార వృక్షాన్ని ఛేదించడానికి ఒక బలమైన దృఢమైన ఆయుధం ఉంది. ఆ ఆయుధం ఏమిటంటే విషయ వైరాగ్యము. విషయ వైరాగ్యం అంటే ఆత్మ కంటే ఇతరమైనటువంటి సమస్త వస్తువులయందు, భోగములయందు చూపించవలసినటువంటి, ఉండవలసినటువంటి అనాసక్తత. అట్లాంటి విషయ వైరాగ్యము అనే ఒక బలమైన దృఢమైన ఆయుధముతో ఈ సంసార వృక్షాన్ని ఖండించాలి అంటూ శ్రీకృష్ణ భగవానుడు సంసారమంటే మనమనుకునేటటువంటి తల్లి, తండ్రి, కొడుకులు కాదని, తాను చెప్పేటటువంటి సంసారానికి మూలము బ్రహ్మ అని, తాను చెప్పేటటువంటి సంసార వృక్షానికి మనుష్యులు అందరూ కొమ్మలని, తాను చెప్పేటటువంటి సంసార వృక్షానికి మన ఇంద్రియాలు కావాలి కావాలి అని కోరుకునేటటువంటి విషయాలు చిగుళ్ళు అని, ఆ సంసార వృక్షమును ఛేదించడానికి బలమైన దృఢమైన ఒక ఆయుధం భోగముల మీద మనకు ఉండవలసినటువంటి అనాసక్తత. అంటే భోగముల మీద కోరిక లేకపోవటం అనేటటువంటి ఆయుధమే ఆ సంసార వృక్షాన్ని ఛేదించగలదు అంటూ శ్రీకృష్ణ భగవానుడు మనము చిక్కుకొని ఉన్నటువంటి సంసార వృక్షాన్ని ఛేదించుకోగలిగిన ఉపాయాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ, భగవానుడు మనకు ఉపదేశము చేస్తూ ఉన్నటువంటి ఉపాయాన్ని, అంటే విషయ వైరాగ్యాన్ని, ఈ ప్రాపంచికమైన అశాశ్వతమైనటువంటి భోగముల మీద అనాసక్తతను పెంచుకుంటూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం. నరూపమస్యేహ తథోపలభ్యతే నాంతో నచాదిర్న చ సంప్రతిష్ఠా అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా.
అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు అందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. నరూపమస్యేహ తథోపలభ్యతే, నాంతో నచాదిః నచ సంప్రతిష్ఠా. అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా. ఓం నరూపమస్యేహ తథోపలభ్యతే, నాంతో నచాదిర్న చ సంప్రతిష్ఠా. అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా.